సీతక్క ఆదివాసీ ప్రతినిధి, పేదల పెన్నిది. రజాకార్ వారసులకు సీతక్క లాంటి త్యాగశీలిని ప్రశ్నించే హక్కు అసలే లేదు. అక్బరుద్దీన్ తెలంగాణ వ్యతిరేకి. సీతక్క గురించి మాట్లాడే అర్హత అక్బరుద్దీన్ కు లేదు. అక్బరుద్దీన్ వెకిలి భావన, అహం భావన. సీతక్క మీద నోరు పారేసుకోవడం అక్బర్ కుసంస్కారం. తెలంగాణ మాతృభాష తెలుగు. తెలుగు రాకపోవడానికి అక్బర్ సిగ్గుపడాలి. అక్బర్ కేవలం ముస్లింల ఓట్లేస్తేనే గెలవలేదు. అక్బర్ కు తెలుగు రాకపోవడం సిగ్గుచేటు. సీతక్క లా చదివిన ఆదివాసి బిడ్డ. సీతక్క పిహెచ్డి చేసిన మహిళా విద్యావంతురాలు. తెలంగాణ సమాజం కోసం తపన పడిన నాయకురాలు. తమ ప్రజల హక్కుల కోసం పోరాటం చేసిన ధీరవనిత. ప్రజా జీవితంలోకి వచ్చి 3 సార్లు ఎమ్మెల్యే అయిన ప్రజాప్రతినిధి. సీతక్క ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో బాధ్యత కలిగిన మంత్రి. సీతక్కకు ఉర్దూ రావాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ ఖచ్చితంగా రావాలన్న రూలేమీ లేదు. తెలంగాణ రాజభాష సీతక్కకు వచ్చు. తన మాతృభాషలు గోండు, కోయ భాషలు వచ్చు. సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు ప్రజలు మాట్లాడుకునే తెలుగు వచ్చు. అక్బర్ కు తెలుగు రాకపోవడం ఆయన దౌర్భాగ్యం. తెలంగాణలో ప్రజాప్రతినిధిగా ఉంటూ అక్బర్ తెలుగు నేర్చుకోకపోవడం తప్పు. సీతక్కకు ఉర్దూ, ఇంగ్లీష్ రావాల్సిన అవసరం అసలే లేదు. అక్బర్ అహంకారపూరిత వ్యాఖ్యలు సమర్థనీయం కాదు. తెలంగాణలో పుట్టి పెరిగి చంద్రయాన్ గుట్ట నుంచి ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడుతూ దశాబ్దాలుగా రాజకీయాలు సాగిస్తున్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ నాకు తెలుగు రాదు, అర్థం కాదని చెప్పడమే దౌర్భాగ్యం, సిగ్గుచేటు. పైగా మంత్రి సీతక్కకు ఇంగ్లీష్ రాదు, ఉర్దూ రాదు అని ఎద్దేవా చేయడం పొరపాటు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగు రాజభాషగా అమలవుతున్న రాష్ట్రంలో మంత్రి సీతక్కకు ఇతర భాషలు రావంటూ నిండు అసెంబ్లీలో అనడం తప్పు. ఈ విషయంపై ఎమ్మెల్యే అక్బర్ మంత్రి సీతక్కకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే సీతక్కకు ఉర్దూ రావాల్సిన అవసరం లేదు, ఇంగ్లీష్ రావాల్సిన అవసరం అంతకన్నా లేదు. కోర్టు తీర్పులే తెలుగులో ఇస్తున్న ఈ సందర్భంలో మంత్రి సీతక్కకు 2 భాషలు రావంటూ అక్బర్ మాట్లాడటం ఆయన అహంకారానికి నిదర్శనం. అయినా తెలంగాణ నడిగడ్డలో ఉన్న అక్బర్ కు తెలుగు ఎందుకు రాదు, నాకు రాదని చెప్పడం గొప్ప అనుకుంటున్నాడేమో. ఇంతవరకు ఈ విషయం ఎవరు పట్టించుకోలేదు. కానీ అక్బర్ నోరి తన కొరివితో తలగొక్కున్నట్లయింది. సీతక్కకు అచ్చమైన తెలుగు భాష స్పష్టంగా వస్తోంది. ఆమె అనర్గళంగా తెలుగు రాస్తోంది. ఆమె ఉన్నత విద్యావంతురాలు, న్యాయశాస్త్రం చదివిన పట్టభద్రురాలు. అంతేకాదు పిహెచ్డి కూడా చేస్తోంది. అలాంటి సీతక్కకు భాషలు రావంటూ వెక్కిరించడాన్ని తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకపోతుంది. అయినా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏపీకి చెందిన ఏ నాయకుడు ఎప్పుడు హిందీలో మాట్లాడిన సందర్భం లేదు. ఎన్టీఆర్ కూడా ఏనాడు అసెంబ్లీలో ఉర్దూ మాట్లాడలేదు. చంద్రబాబు మాట్లాడలేదు. రాజశేఖర్ రెడ్డి మాట్లాడలేదు. రోషయ్య మాట్లాడలేదు. ఆఖరకు కిరణ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడింది లేదు. అప్పుడు ఎలా అర్థమైంది అక్బరుద్దీన్ ఆ రోజుల్లో ఆ మాట ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే అప్పుడు అన్న అసదుద్దీన్ ఓవైసీ ఇటు అక్బరుద్దీన్ తాట తీశారు. చంద్రబాబు హయాంలో కిరణ్ కుమార్ రెడ్డి కాలంలో వీపు విమానం మోత మోగించారు. అందుకే అప్పుడు కుక్కిన వేణులా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు గౌరవిస్తుంటే చులకనగా కనిపిస్తుందా? గత ప్రభుత్వాలు ఉన్న తీరుగా ఉంటేనే వింటారా? తెలంగాణలో ప్రజాప్రతినిధిగా ఉంటూ అసెంబ్లీలో 95% చర్చలు పూర్తిగా తెలుగులోనే జరుగుతుంటాయి. మరి అవి ఎలా అర్థమవుతున్నాయి? ఏం అర్థం చేసుకుంటున్నారు? ఎంఐఎం పార్టీలో తెలుగు నాయకులు లేరా? వారు చెప్పే సమస్యలు ఎలా వింటున్నారు? ఆదివాసి బిడ్డ సీతక్క మంత్రి చేసినప్పుడే అర్థం కావడం లేదా? మంత్రి సీతక్క ఉర్దూ, ఇంగ్లీష్ నేర్చుకోవడం కాదు, ముందు అక్బర్ తెలుగు నేర్చుకో. అక్బర్ కు వచ్చిన భాషలోనే సభలో సమాధానం ఇవ్వాలని రూలేం లేదు. ఇకపై తెలంగాణ రాష్ట్రంలో తెలుగు భాష రాని వారిని ప్రజలు ఎన్నుకోవద్దన్న నిర్ణయం తీసుకుంటే అప్పుడు తెలిసొస్తుంది తెలుగు విలువ, తెలంగాణ విలువ. తమిళనాడులో ఎక్కడికి వెళ్ళినా తమిళమే కనిపిస్తుంది. తమిళం తప్ప మరో భాషలో వాళ్ళు మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళ భాష అంటే వాళ్లకు అంత అభిమానం. అది వాళ్ళ ఆత్మగౌరవం. తెలంగాణ ప్రజలకు చాలా మందికి ఉర్దూ వస్తుంది. మరి మీకు తెలుగు ఎందుకు రాదు? తెలుగు కవులు ఎంతో మంది ముషాయిరాలు రాశారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు లాంటి వారు ఉర్దూలో అనేక పుస్తకాలు రాశారు. అంతకన్నా ఎంఐఎం నాయకులు అంతకన్నా గొప్పవారా? తెలంగాణలో ఉంటూ తెలుగు రాదంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎంఐఎం నాయకులు దెబ్బతీయడమే, తెలంగాణను అవమానించడమే అవుతుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో సమైక్యాంధ్ర కావాలని కోరుకున్నది ఎంఐఎం. తెలంగాణ ఇచ్చేది ఉంటే రాయల తెలంగాణ కావాలని కోరుకున్నది ఎంఐఎం. అలాంటి పార్టీకి కూడా తెలంగాణ ప్రభుత్వాలు ఎంతో గౌరవాన్ని ఇస్తున్నాయి. కానీ ఆ గుర్తింపును ఎంఐఎం నిలుపుకోవడం లేదు. అక్బర్ లాంటి వారు ఆ గౌరవాన్ని పొందడానికి అర్హులు అసలే కాదు. అక్బర్ పిడికెడు మంది ప్రజలకు మాత్రమే ప్రతినిధి అని అనుకుంటున్నారు. కానీ సీతక్క అలా కాదు. యావత్ తెలంగాణ రాష్ట్రానికి సీతక్క ప్రతినిధి. తెలంగాణ రాష్ట్రంలో మంత్రి. ఆ సంగతి మర్చిపోయి అక్బర్ చిల్లర వ్యాఖ్యలు చేయడాన్ని తెలంగాణ సమాజం తీవ్ర అభ్యంతరం తెలియజేస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కూడా తప్పు పట్టాల్సిన
అవసరం ఉంది. నిండు సభలో అక్బరుద్దీన్ సీతక్కను అవమానపరిచే అర్థం సృష్టించేలా వ్యాఖ్యలు చేసినప్పుడు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయడం కూడా సరైనది కాదు. అప్పుడే అక్బర్ ను నిలువరించేది ఉండే. అక్బర్ చేత సభలో క్షమాపణ చెప్పించాల్సిన అవసరం ఉండే. కనీసం సీతక్కకు ఏ ఒక్క మంత్రి ఎమ్మెల్యే సపోర్ట్ గా మాట్లాడలేకపోయారు. సీతక్క తన ప్రజల కోసం పడిన శ్రమ అంతా ఇంత కాదు. ఆమె జీవితం అంతా పేద ప్రజల కోసమే సాగింది. రజాకార్ వారసుడైన అక్బరుద్దీన్ కు సీతక్క లాంటి త్యాగశీలిని ప్రశ్నించే హక్కు అసలే లేదు. సీతక్క పేరు పలికేందుకు కూడా అర్హత లేదు. అక్బరుద్దీన్ ది వెలికి భావన. తెలంగాణ రాజభాష తెలుగు. అక్బరుద్దీన్ ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రయాన్ గుట్టలో సగం మంది హిందువులు తెలుగు ప్రజలే ఉంటారు. తెలుగు ప్రజల ఓట్లతో గెలిచిన అక్బర్ కు తెలుగు రాకపోవడం సిగ్గుచేటు. సీతక్క పీడిత ప్రజల కోసం చేసిన పోరాటంలో అక్బర్ 1% కూడా చేసింది లేదు. సీతక్క తన ప్రాణాలను ఘనంగా పెట్టి పీడిత తాడిత ప్రజల కోసం అడవికెళ్లి పోరాటం చేసింది. పీడిత ప్రజల్లో చైతన్యం నింపింది. జనజీవన స్రవంతిలో కలిసి తర్వాత తన ప్రజల కోసం రక్తం దారపోస్తుంది. తన నియోజకవర్గ ప్రజల కోసం కొండలు కోనలు వాగులు వంకలు దాటుతూ వారి కోసం నిత్యావసర వస్తువులు నెత్తిమీద పెట్టుకొని తీసుకెళ్లి ఇస్తుంది. అలాంటి ప్రజాప్రతినిధి మన దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ ఉండకపోవచ్చు. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే కారు నుంచి కాలు కింద పెట్టకుండా రాజకీయం చేసేవారే ఎక్కువ. కానీ సీతక్క తాను ఎమ్మెల్యేను అనే భావన కూడా ఉండదు. నిత్యం ప్రజల్లో ఉంటుంది. ప్రజల కోసమే ఆమె జీవిస్తుంది. వానాకాలంలో వాగులు వంకలు దాటుకుంటూ వెళ్లి ఆమె చేసే సేవలు చూసే వారిలో కూడా కన్నీళ్లు తిరుగుతాయి. నడి ఎండాకాలంలో సీతక్క కొండలు కోనలు దాటుకుంటూ తన ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించడం ప్రపంచమంతా చూసింది. ఇక కరోనా సమయంలో ఆమె చేసిన సేవలు మరెవరు చేసి ఉండరు. అలాంటి సేవలు ఏ ఒక్క నాడైనా అక్బరుద్దీన్ చేశాడా? కరోనా కాలంలో ప్రజల మధ్య ఏనాడైనా ఉన్నాడా? తెలంగాణను చిన్నాభిన్నం చేసింది రజాకార్లు. కాసిం రజ్వీ స్థాపించిన ఎంఐఎం పార్టీని ఇంకా తెలంగాణలో ప్రజలు ఆదరించడమే గొప్ప. కాసిం రజ్వీ పోయిన తర్వాత అలాంటి పార్టీని నడిపిస్తూ రాజకీయాలు చేస్తుంటే కూడా తెలంగాణ సమాజం ఎంఐఎం ను సహిస్తోంది, ఆదరిస్తోంది. అది తెలంగాణ ప్రజల గొప్ప గుణం. అలాంటి ప్రజల ఓట్లతో గెలుస్తూ తెలుగును కించపరిచే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. తెలంగాణ కోసం కొట్లాడిన నాయకురాలు సీతక్క. గిరిపుత్రుల హక్కుల సాధన కోసం పోరాటం చేసిన ధీరవనిత సీతక్క. ప్రజా జీవితంలో సేవ చేసుకుంటూ 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ప్రస్తుతం మంత్రిగా సేవలు చేస్తున్నారు. ప్రజా సేవ చేసేవారికి భాషతో పని లేదు. ప్రజల మనసు తెలిస్తే చాలు. ప్రజల సమస్యలు తెలిస్తే చాలు. వాటిని ఎలా పరిష్కరించాలో తెలిస్తే చాలు. అంతేకాని ఉర్దూ రావాల్సిన అవసరం అంతకన్నా అసలే లేదు. ఇదే మాట ఉమ్మడి రాష్ట్రంలో అనేదే ఉంటే తాట తీసేవారు. చార్మినార్ వద్ద పోలీసులు ఎలాంటి చికిత్స చేశారో అలాంటి చికిత్స అసెంబ్లీలో కూడా జరిగేది. తెలంగాణ ఎమ్మెల్యేలలో చాలా మందికి ఉర్దూ రాదు. వాళ్ళు మంత్రులు అయ్యే అవకాశం లేనట్లా? నీకు ఇంగ్లీష్ వస్తుందని వాళ్ళకు రాకుంటే ఎంఐఎం దృష్టిలో వారికి విలువ ఉండదా? ఇప్పటికైనా అక్బరుద్దీన్ ఇలాంటి తిక్క మాటలు మానుకోకపోతే తెలంగాణ ప్రజల చేతిలో ఎంఐఎం కు నూకలు చెల్లక తప్పదు.